దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని నియమించాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. దేవుడు నమ్మతగినవాడు. మనల్ని పిలిచాడు. పిలిచిన పిలుపుకి తగినట్టుగా లోబడి జీవించటం చాలా మంచిది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని కొన్ని రోజులను బట్టి, కొన్ని దినాలను బట్టి, కొన్ని సంవత్సరాలను బట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తన ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించిన దేవుడు మన విషయంలో విరిగి నలిగిన హృదయంతో మనం వైసారిపోతున్నప్పుడు, నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు మనకి ప్రశ్న రావచ్చు, ఏమైపోయాడు దేవుడు? ఏంటి దేవుడు చాలా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, జవాబు రావటం లేదే, ఏంటి అసలు అని అబ్రహాము కూడా చాలా కాలం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు మనకి తెలియవు. ఉన్నతమైన ఉద్దేశాలతో ఆయన నడుస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తే నువ్వు దేవుడికి కనెక్ట్ అయి ఉంటాం. ఎంతో మేలు, ఎంతో మనోహరమైన జీవితానికి మనము లోబడి జీవించటమే. ఆయన నమ్మదగిన వాడు, అది జరుగుతుంది, ఇది ముమ్మాటికి నిజం అని మనం జీవితంలో ఎంతో విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. అందుకే దీనికోసం ఒక వాక్య భాగం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చెయ్యదానిని ఎరగడు. దాసుడు తన యజమానుడు చెయ్యదానిని ఎరగడు. చూడండి, తండ్రికి మీకు కనెక్ట్ అయి ఉంటే, తండ్రితో మీరు ఐక్య బంధము ఏర్పరచుకుని ఉంటే, తండ్రి చేసే పనులు మీకు తెలుస్తాయి. దాసుడైతే ఆ పనులకి అసలు యజమానుడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అసలు యజమానుడు ఉన్న ఒక పరిస్థితి దాసుడికి తెలియదు. పని చేసామా, అయిపోయిందా, నిద్రపోతామా, తింటమా, రేపొద్దున ఏం పని అని కనుక్కుంటామా, ఇదే. కానీ తన కుమారుడు అయితే అన్నిటికీ వారసుడు. ఆయనకి దాసుడు తన యజమానుడు చెయ్యి దానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. మన స్నేహితులు అని పిలిచాడు దేవుడు. అబ్రహాంకి మంచి స్నేహితుడు. మరి మనల్ని ఎవరు అని పరిగణించుకోవాలి. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మనం స్నేహితులుగా ఉన్నామా, లేకపోతే ఆయన ఇచ్చిన పనిని చేసేలాగున్నామా? మంచి స్నేహితుడుగా మనం మిగిలిపోవాలి. అది స్థిరత్వంలో కలిసి ఉండాలి. ఎప్పుడొచ్చినా ఎగ్గొట్టినా లెగిసి చెప్పయ్యా అని దీనత్వము ఉండాలి. దీనత్వము బహుగా ఫలిస్తుంది. బహుగా ఫలించి అది విస్తరిస్తుంది. మంచి స్నేహితుడుగా మనము మన స్నేహాన్ని కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది. చూడండి, స్నేహితుడి దగ్గర ఏమీ దాచలేడు. స్నేహితుడి దగ్గర ఏమైనా దాస్తారా? దాయరు. అంటే పంచుకుని వాటిని అవలంబించే వాళ్ళని స్నేహంగా నమ్ముతారు. ఎంత నమ్ముతారో అది స్నేహితుడిగా పిలుస్తారు. చూడండి, పెండ్లి కుమారుడు
తన ఎంత స్వరూపంగా తన సొగసుని తీర్చిదిద్దుకుంటాడు. పెండ్లి కుమార్తె ఎలాగా తన సొగసుని తీర్చిదిద్దుకుంటుంది, వారిద్దరూ ఏకభావంతో ఏక మనసులై ఐక్యత కలిగి ఎలా ఉంటారో అలాగా మంచి స్నేహితుడు నడిచే వ్యవహారం, మన తీరు, మనస్సు, విధానము, హృదయము, ప్రతిదీ కూడా అన్నీ కూడా ప్రతిస్పందించాలా. ప్రతిస్పందించి ఆ యొక్క జీవము పెనవేసుకుని ఉండాలా. అలా పెనవేసుకున్న బంధాన్ని ముందుకు నడిపించటమే మంచి స్నేహితుడి యొక్క లక్షణము. మంచి స్నేహితుడు, నేను తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసి తిని. చూడండి, తండ్రితో ఎంత బాంధవ్యము. చూడయ్యా, లేవి ఖండాన్ని, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసేసి నువ్వు ఒక నిబంధనను ఏర్పరచుకోవాలి, ఇది స్థిరపరుస్తాను, దానికి నువ్వే మూలరాయివి అన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా ఆలకించి దాని ప్రకారంగా ఒక 12 మందిని ఏర్పాటు చేసుకుని అద్భుతాలు చేసి 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచి సముద్రం మీద నడిచి లాజరును లేపి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మంచి స్నేహితుడిగా ఒక బంధాన్ని ఏర్పరచుకుని, రాత్రంతా సరిపోయేది కదా ఆయనకి, ప్రార్థన చేస్తుంటే రాత్రంతా ఈ మాటల నిబంధన స్థిరపరుచుకునేవాడు. ఈ నిబంధన స్థిరపరుచుకుంటూ దేవుడు చెప్పిన మాటలని హృదయంలో నింపేసుకుని అందుకే దాసుడు తన యజమానుడు చెయ్యదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. మీరు స్నేహబంధంగా స్నేహభావ్యంగా ముందుకు నడిచారనుకోండి, మీకు నడిచే దేవుడితో ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క ప్రయాణము పరిశుద్ధంగా దినదినము తేజంగా పరిశుద్ధంగా మీరు నడుస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? స్నేహితులని పిలుస్తాడంట. స్నేహితులని పిలిచి, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసి తిని, అన్నీ తెలియజేశాను, మీరు అన్నీ విన్నారు, విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు. ఇక మీరు స్నేహితులు, నాకు స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు. మనం ముఖ్యమైన స్నేహితులుగా మనం ఉందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. నశింపక నిత్య జీవాన్ని అందరికీ ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే ఆయన యొక్క స్నేహము, బంధము ఎలాంటిదంటే, ఆయన యొక్క బాడీ కట్టుకున్నాడు, అది పరలోక భాగ్యముకి తీసుకెళ్ళింది. నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి, నన్ను సేవించాలి, నాకులాగా మీరు రూపాంతరము చెందాలి, నాకులాగా జీవించాలి, వాక్యాన్ని హృదయంలో నింపేసుకోవాలి, ఆ వాక్యాన్ని జీవ జలనదులుగా పారాలి అని తన యొక్క హృదయ వాంఛను మన ముందు పెట్టాడు. తన యొక్క నీ ఆశ భంగము కనెరదన్న దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసము ముఖ్యము. దీనికి ఇదంతా మాదిరికరణమైన ఒక మాదిరి మనకి అవసరము. అది సహవాసముతో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీకు చేస్తాడు. తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు మీకు చేయడా అంటే అది దీర్ఘకాలము సహించాలి. కొన్ని సంవత్సరాలు పడచ్చు. కొన్ని సంవత్సరాలు పడిచినప్పుడు నడిచికోల్ది అనాకు దేవుడితో నడుస్తా కూడా వెళ్ళిపోయాడు. ఇంకా దేవుడితో సహవాసం అంత ముఖ్యము. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
ఆయన మీద ఆనుకుని ఉంటే చాలు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మార్పు అలాగా ఒక బంగారము మలినమంతా తీసినప్పుడు అది సువర్ణమవుతుంది. ఒక దాసులని పిలువక మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా అంటే నా తండ్రి వలన విలువైన సంగతులన్నీ మీకు తెలియజేసి తిని. నా తండ్రి ఏం చెప్పాడో సమస్తము మీకు తెలియచెప్పాను. నాకులాగా మీరు ఉండాలి, నా రూపంలో మీరు ఉండాలి, నా స్వరూపంలో మీరు ఉండాలి. అది మీరు రూపాంతరము చెందాలి. మీరు స్నేహితులుగా ఉండాలి. మీరు పునాది అనే రాయి మీద, ఇక బండ మీద మీరు మందిరంగా కట్టబడాలి. సజీవ రాళ్లతో మీరు కట్టబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నానంటున్నావు తండ్రి. యేసయ్య, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మందు సహవాసముతో మిమ్మల్ని ముందుకు నడిచే భాగ్యం ఇచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మిక సహవాసముతో యేసయ్య నాయన, స్తోత్రాలు 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 స్తోత్రాలు. రక్షకుడా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలు రక్షించుటకు కృపనిచ్చావు తండ్రి. స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.